been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I'm never gonna regret. హాయ్ అందరికీ నమస్తే నా పేరు సంజన Hi, na పేరు సాహితి. తిను మా మమ్మీ And today is Monday. అండ్ మదర్స్ డే So happy Mother's Day to everyone. మీరందరూ ever celebrate చేసుకుంటా ఉంటే వాళ్ళకి happy Mother's Day. And happy Mother's Day, Mom. థ్యాంక్ యూ నాన్న అందుకే ఇప్పుడు నేను వెళ్ళి కూర్చోబోతున్నాను మదర్స్ డే కాబట్టి లేదు మదర్స్ డే కాబట్టి నువ్వు మాకెంత ఇష్టమో ప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటా అంతే కదా. మీ చేత చేపిస్తాను ఇప్పుడు ఓకే నేనైతే రెడీ ఓకే సంజన ఇదైతే డెఫినెట్గా చేసింది. సంజనాకి ఇది ఫేవరెట్ రెసిపీ రెసిపీ ఫేవరెట్, టాస్క్ ఆర్ ఫేవరెట్. మా ఇద్దరికి కటింగ్ అంటే చాలా ఇష్టం. ఎయిథింగ్ కుకింగ్లో అన్నిట్లో అంటే కటింగ్ ఇష్టం మాకు. సో ఈరోజు ఏం చేస్తున్నాం మమ్మీ? ఈరోజు యాక్చువల్గా మొన్న సంజన వాళ్ళది ఈవెంట్కి చేశాం కదా మ్యాంగో పల్పు ఫ్రూట్స్ అన్నీ వేసి ఐస్ క్రీమ్ ఫ్రూట్ సాలెడ్ అంతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఫ్రూట్ సాలెడ్ కరెక్ట్ వేరే దాని ఇంగ్రీడియంట్స్ మొత్తం నేమ్లోనే అండి అంతే. అవి అంటే చేయటం ఈజీనే కానీ ప్రాసెస్ మనం ఏమేమి ఫ్రూట్స్ వేసుకుంటాము ఎంత క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది అది చూద్దాము. ఫాస్ట్గానే అయిపోయింది రెసిపీ కూడా ఫాస్ట్గా అయిపోయింది బట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్ టైంలో పర్ఫెక్ట్ రెసిపీ అందరికి నచ్చుద్ది. సో అండ్ పెద్ద క్వాంటిటీస్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే సో స్టార్ట్ చేద్దాం. అయితే ఏం కావాలి ఫస్ట్? నేను ఫ్రూట్స్ తెస్తాను అయితే నువ్వు గిన్నెలు వస్తావా ఒకసారి? అన్నీ వేసేస్తున్నాను మనకు కావాల్సినవి వాడుకుందాం. అన్నీ వేస్తే మళ్ళీ వాషింగ్ తినేయాల్సి వచ్చింది సంజన వెంటనే డ్రై చేయాలి. ఒక హాఫ్ ప్యాక్ ఏనా నేను వస్తాను. యా సరిపోతాయి. మనం ఇప్పుడు క్వాంటిటీ కొంచెమే చూపిస్తున్నాము. లాస్ట్ టైం చేసినట్టు సంజన ఇంకా దాంట్లోంచి బయటికి రాలేదట్టు. లాస్ట్ టైం 300 పీపుల్కి చేసాం కానీ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ అలా తీసుకున్నారంట. తర్వాత చెప్పారనమాట చాలా బాగుందని. అలా చేసినా కూడా బాగానే అందరికి వచ్చింది. మేము హ్యాపీనే. అది ఇంకా చాలా వేసాం కదా అప్పుడు నాన్న చాలా చేసాము. ఇంకా పెద్ద బాక్సెస్ ఇంకా ట్రేలు వర్కౌట్ అవ్వని మాకు అర్థమైంది. తీసుకెళ్తాం కూడా కష్టం వద్దని ఇంకా నేను మన పెద్ద బాక్సుల్లో పెట్టేసి చేసాము. ఎన్ని స్ట్రాబెరీస్ కావాలి? ఇది కూడా ఒక 1/3 ప్యాకెట్స్ అయిపోతాయి. 2 LBs కదా నాన్న అది? ఒక 1 LB ఇచ్చి పెద్ది. ఓకే ఎందుకంటే బ్లూబెర్రీస్ కన్నా నీకు స్ట్రాబెరీస్ బాగుంటాయి తినేటప్పుడు. ఒక హాఫ్ వేసే సరిపోద్ది. ఐ థింక్ సరిపోయింది అంతే. ఒకటి వేస్తా. ఇదేదో కొసరులాగా కరివేపాకేసి ఇలా వేసేసి ఇండియాలో వెజిటేబుల్స్కి వెళ్ళారనుకో చివరిలో కరివేపాకు అది ఫ్రీగా తీసుకుంటారనమాట. అది అలాగే ఇప్పుడు ఇది ఫ్రీగా వచ్చింది ఇంట్లోకి. అండ్ గ్రేప్స్ సంగతి ఏంటమ్మా? ఎన్ని కావాలంటావు? గ్రేప్స్ కూడా దీంట్లో ఏమంటావా? దాంట్లో నేనా గ్రేప్స్ ఎన్ని సంజన మొత్తం? 3 1 LB అయిపోయింది సరిపోతాయి. ఇవేంటంటే ఫ్రూట్స్ కదా మనకి పిల్లలకి మంచిది. విడిగా తినమంటే తినరు. ఇంక ఇవన్నీ చూసుకొని మనకి మంచిది అందరికి మంచిదే ఫ్రూట్స్. విడిగా కూర్చొని బౌల్ వేసుకొని తినమంటే మనం తినము. కానీ ఐస్ క్రీమ్ ఉంది ఇందులో అయినా కూడా పర్లేదు. ఐ మీన్ ఐస్ క్రీమ్ సమ్మర్ టైంలో అందరు కొంచెం తింటానే ఉంటారు కదా. సో దీంట్లో వేస్తే టేస్టీగా ఇంకా బాగుంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే నాకు ఇంకొకటి రియలైజేషన్ ఏమొచ్చిందంటే అంతకుముందు అనుకునేదాన్ని నేను స్వీట్స్ అవి ఎక్కువ షుగర్ ఉంటాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అయి తినేటప్పుడు షుగర్ ఉంటుంది అలా అనిపించేది కదా. అంత ఎక్కువ వేస్తారేమో అలా అని వేసినా కూడా ఏమవుద్దని ఇప్పుడు మనం టీలో కాఫీలో తాగుతాం అనుకోండి అందులో వేసేసుకుంటాం కదా. దానికంటే ఎక్కువే రాదు. ఒక రోజు మానేస్తే సరిపోద్ది. తక్కువ తాగితే సరిపోద్ది. ఐ థింక్ ఒక 1.5 LBs అట్లా వేస్తాను చూడు. ఓకేనా? ఇది కొంచెం ఐ థింక్ నేను ఎప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఎక్స్ట్రానే వేస్తాను. అది చివరిలో కొంచెం ఎక్కువ అయితే తీసుకోవచ్చు. ఏం కాదులే నాన్న ఉంచేసి. ఐ మీన్ ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ అయినా పర్లేదు. మనమే ఎలాగూ కట్ చేసే బదులు ఈ లోపల వీడియో చేసే లోపల అయిపోతుంటాయి. అదే మధ్యలో తింటా ఉంటాం. అది ఇంకా బ్లూబెర్రీస్ స్ట్రాబెరీస్ వేస్తాం. ఇందులో యాపిల్స్ కదా నాన్న? యాపిల్స్ కూడా తీసుకురండి. లేకపోతే అన్నీ దీంట్లో వేసేస్తాయి. అక్కర్లేదులే నాన్న అక్కర్లేదులే. దీంట్లో వేసేయమంటే వేస్తాను. నీ కటింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది కదా దేనికై కట్ చేస్తాను. పర్లేదు ఏం కాదు. ఈ లోపల బుడ్డి 3 సరిపోతాయి నాన్న పెద్దవి కదా బాగానే.
బనానాస్ తీసుకురా ఒక 3 వేద్దాం అవి కూడా అంతే. సో ఈ పెద్ద యాపిల్స్ కాబట్టి 3, మీడియం సైజ్ అయితే ఒక 4. ఎక్కువ క్వాంటిటీలో యాపిల్స్, బనానాస్, నెక్స్ట్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ మన చాయిస్ అనమాట. మన చాయిస్ అయినా కూడా స్ట్రాబెర్రీస్ ఎక్కువ వేసుకోవాలి, బ్లూబెర్రీస్ అన్నిటికంటే తక్కువ ఉంటే సరిపోద్ది. నేను ఇవన్నీ వాష్ చేసేస్తాను. సరే బుడ్డి నువ్వు కూడా చేయనా? ఈ లోపల నేను కట్ చేసేదా? నువ్వు బనానాస్ పీల్ చేస్తాను. బనానాస్ ఫస్ట్ కట్ చేసాం అనుకున్నానా, ఇదంతా ఇది అయిపోద్ది, ఇక్కడ పెట్టేసుకుంటాను. సరే అయితే ఆపిల్స్ పీల్ చేయాలి, లోపల మేము వచ్చేస్తాం. యాపిల్స్ పీల్ చేయాలి ఇప్పుడు. ఒకసారి వాష్ చేసిస్తారా నన్ను? ఆపిల్స్ పీల్ చేయకుండా వేయచ్చా? బాగుండదు పెద్ద, తినేటప్పుడు బాగుండదు, చూడటానికి బాగుండదు. ఎంత ఆర్గానిక్ యాపిల్స్ అన్నా వేయద్దు. బుడ్డి వాష్ చేయను ఒకసారి, నాకు ఇవన్నీ వాష్ చేసి దీంట్లో ఏమంటారు కట్ చేసి? అది ఈజీ అనుకుంటాను. ఏమంటా? సరే బుడ్డి ఇక్కడే ఉందిరా బుడ్డి. అక్కడ కూడా తీసుకో. ఎన్ని పీలర్స్ ఉన్నా కానీ ఇదే బాగా వర్క్ అవుతుంది నాన్న. ఎన్నిసార్లు నేను బాగున్నాయి అని తెచ్చుకుంటాం కదా, ఇదే బాగా వర్క్ అవుతుంది. మన ఎప్పుడు వాడుకునే ఉంటాయి చూడు మామూలుగా, అవి బాగుంటాయి. దీంట్లో వేసేసేసి అయితే. సో బెర్రీస్ అండ్ గ్రేప్స్లో అండ్ ఆర్గానిక్ అయినా పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తారు. సో అందుకని సాల్ట్ వాటర్లో వాష్ చేయటం బెటర్. కొంచెం ఒక 1 minute సోక్ అవ్వనిస్తుంది. ఐ థింక్ ఇది ఒక ఫన్ రెసిపీ మామ్ అండ్ కిడ్స్ చేయటానికి. ఎగ్జాక్ట్ మదర్స్ డే కరెక్ట్ రెసిపీనా? ఎక్కువ ఇట్లా మల్టీ స్టెప్స్ లాగా ఉండవు అండ్ ఈజీగా ఇట్లా ఏజ్ పిల్లలైనా హెల్ప్ చేయగలుగుతారు. మన ఇంట్లో మోస్ట్లీ డెజర్ట్ కంటే ఇదే ఉంటుంది ఎక్కువ, ఏదైనా ఈవెంట్లు పెట్టినప్పుడు కదా నాన్న? ఈ డెజర్ట్ ఈవెంట్స్కి పర్ఫెక్ట్. ఇది హెల్ప్ కావాలా మా పీలింగ్కి? అక్కర్లేదు నాన్న, మీరు వాష్ చేయండి. ఎక్కువ లేవు కదా బుడ్డి. పెద్ద మొన్న అయితే చేసి 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 పీల్ చేస్తానే ఉన్నాను, ఇంకా అవ్వట్లేదు. మధ్యలో పీలింగ్ ఆపేసి కాసేపు కట్ చేసుకున్నా. మార్నింగ్ స్టార్ట్ చేశాను నాన్న, నువ్వు కాలేజీ బయట. నెక్స్ట్ టైం వేరేలాగా పెడదాంలేమా. ఐ థింక్ ఫ్రూట్స్ కటింగ్ చాలా కష్టం అంతమంది. ఏం లేదులే నాన్న, హ్యాపీగా అందరు తిన్నారు కదా. అందరు తిన్నారు, బాగా తిన్నారు, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. అందరు డెఫినెట్గా ఎంజాయ్ చేశారు. ఒక్క రోజే కదా చేసేది, మనం మిగతా అప్పుడు ఏముంది, ఖాళీనే కదా. మిగతా అప్పుడు రోజు ఏం చేయం కదా నాన్న. ఆపిల్స్ ఏ టైప్ బాగుంటాయమ్మా? కొంచెం క్రిస్పీగా ఉండాలి నాన్న. మనం అందుకే ఇవి రెడ్ డెలిషియస్ ఆపిల్స్ కన్నా ఇట్లా గాలా ఆపిల్స్ బాగుంటాయి, హనీ క్రిస్ప్ బాగుంటాయి. ఈ హనీ క్రిస్ప్ బాగుంటాయి. కొంచెం పుల్లగా ఉంటాయి నాన్న నాకు తెలిసి. గ్రీన్ ఆపిల్స్ కూడా బాగుంటాయి కదా, లైక్ కొంచెం సవర్ టేస్ట్ కావాలంటే గ్రీన్ కావాలంటే కొంచెం అట్లా ఉంటుంది. మొన్న కూడా ఇవే వేసాం కదా నాన్న, ఈ టైపే తీసుకొచ్చాం కాబట్టి బాగున్నాయి. సో మళ్ళీ అయ్యే తీసుకొచ్చాం బాగున్నాయి అని. పాప నువ్వు సంజన ఇప్పుడు చేస్తున్నారు కదా పని, నేను మొత్తం అయిపోయినా చేస్తానులే. తింటాంలో చేస్తుంది ఖాళీగా ఉండటము. సాహితీకి సంజన సాహితీ ఇద్దరికి ఫ్రూట్స్ ఇష్టము, దాని తర్వాత ఐస్ క్రీమ్ ఇష్టము. ఇంకా 2 దీంట్లో ఉంటాయి కదా. ఓకే, నేను కూడా కటింగ్ హెల్ప్ చేస్తాను. సరే నాన్న, ఎందుకు పెద్ద నేను చేస్తా కదా, మీరు మిక్సింగ్. ఇట్స్ ఓకే. కొంచెం సాఫ్రన్ పాలలో వేసేది ఏం పర్లేదు మమ్మీ. సరే, డు యు వాంట్ టు షో ద మిల్క్ సాహితీ సాఫ్రాన్? ఇంకా పీల్ అంటే ఇది ఒక్కటే, ఇంకేం అక్కర్లేదు బుడ్డి. ఇది ఉంచుకోండి ట్రాష్కి. నేను స్ట్రాబెర్రీస్ కట్ చేస్తాను. సో నువ్వు ఫస్ట్ యాపిల్స్ పీల్ చేసి పెట్టాను కానీ ఫస్ట్ యాపిల్స్ కట్ చేయను, గ్రేప్స్ కట్ చేస్తాను. ఏమంటావు నాన్న? అవి కొంచెం నల్లంగా అవుతాయి, వెంటనే కట్ చేస్తే నల్లగా అవుతాయి. ఈ లోపల చేసి తర్వాత చేస్తాను. మనకి బయట తినేటప్పుడు బాగుండాలంటే చిన్న పీసెస్ అయితేనే బాగుంటాయి. అట్లా కట్ చేసాం మా అమ్మని. చిన్న నైఫ్ పెట్టుకున్నట్టున్నావురా పెద్ద? నాకు ఇది ఇష్టం. ఇది సరే, ఇది నా ఫేవరెట్ నైఫ్. సాహితీ ఈ గిన్నె ఎందుకు నాన్న? సాఫ్రాన్కి మిల్క్ కొంచెం లైట్గా వేడి చేసేసి పెట్టేసి. వీళ్ళకి తెలుసు సాఫ్రాన్ ఎలా పెట్టాలో. నేను ఇట్లా పూజలు అప్పుడు చేస్తుంటాం కదా. సో యాక్చువల్లీ మేము మొన్న కాస్ట్కో షాపింగ్కి వెళ్ళొచ్చాము కదా, దాంట్లో అది ఒక టైప్ ఆఫ్ యోగర్ట్ చూపించాము. ఆ వీడియోలో ఎవరు కామెంట్ పెట్టారు, వాళ్ళకి ఏం టైప్ ఆఫ్ మిల్క్ మీరు యూజ్ చేస్తారో ఒకసారి చూపిస్తారా అని. మేమైతే ఈ మిల్క్ యూజ్ చేస్తాము. ఇది ట్రేడర్ జోస్ నుంచి ఆర్గానిక్ గ్రాస్ ఫెడ్ హోల్ మిల్క్ అనమాట. ట్రేడర్ జోస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ హోల్ మిల్క్, స్కిమ్ మిల్క్ 2% అట్లా ఉంటాయి. బట్ మేమైతే ఇప్పుడు హోల్ మిల్కే తెచ్చుకుంటాం. ఎస్పెషలీ గ్రాస్ ఫెడ్ ఆర్గానిక్ తెచ్చుకోవటం ఇంపార్టెంట్. ఎందుకు సార్ నువ్వు ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయలేదు? బేసిక్లీ ఏంటంటే గ్రాస్ ఫెడ్ మిల్క్ అంటే ఈ కౌస్ ఉంటాయి కదా, ఆ కౌస్కి గ్రాసే ఫీడ్ లాగిస్తారనమాట. యూజువలీ అయితే ఆర్గానిక్ మిల్క్ అయినా కూడా
కార్న్ అట్లా ఇస్తారు ఫీడ్. బట్ గ్రాస్ ఇస్తే మనకి యాక్చువల్ కౌస్ తినాల్సిన ఫుడ్ న్యాచురల్గా అయ్యి హ్యాబిటాట్లో ఏం తింటాయి అంటే గ్రాస్ తింటాయి. సో అట్లా మీకు మోస్ట్ క్లోజెస్ట్ నేచర్, క్లోజెస్ట్ లైక్ న్యాచురల్ మిల్క్ దొరికిద్ది. ఇది ఎప్పటి నుంచి తెలుసు అంటే వీళ్ళకి, నేను అనుకోవటం ఎలిమెంటరీ కాదులే, మిడిల్ స్కూల్ నుంచి తెలుసు అనుకుంటా బుడ్డి. మిడిల్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి చెప్తా ఉన్నారు. అంతకుముందు జస్ట్ ఆర్గానిక్ తెచ్చుకునే వాళ్ళమి, తెలిసిన తర్వాత నుంచి దీనికి మారామన్నమాట. ఐ థింక్ అప్పుడు ఇంత నాలెడ్జ్ తక్కువ కదా. స్కూల్ నుంచి వచ్చి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు, స్కూల్లో చెప్పినవన్నీ ఇంటికి వచ్చి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఇవి తినొచ్చు, ఇది తినొద్దు ఇలాగని. అప్పటి నుంచి ఆల్మోస్ట్ చేంజ్ చేసుకున్నాము. ఈవెన్ షుగర్ అయినా, సాల్ట్ అయినా అట్లా అన్నీ. ఇంకా అప్పుడు కాస్ట్కో కన్నా కూడా ట్రేడర్ జోస్ వాటిలో ఎక్కువ దొరికాయి చిన్న చిన్న థింగ్స్ బుడ్డి. కాస్ట్కోలో అన్నీ దొరికాయి కాదనమాట. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. సో మిల్క్ ఇంత సరిపోతాయి కదా, ఇంకొంచెం కొంచెం అయినా మనం ఎలాగో వాడుకుంటాం కదా. హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్ వేసి ఎగ్జాక్ట్గా సరిపోద్ది మనకి. ఎలాగో మిక్స్ చేసినప్పుడు కలుపుతాము. సో ఒక హాఫ్ కప్ మిల్క్ కొంచెం వేడి చేసుకొని చూపిస్తాను ఏం చేయాలి నెక్స్ట్. సో మనం 1 LB స్ట్రాబెర్రీస్, ఒక హాఫ్ పైంట్ బ్లూబెర్రీ, అది 2 పాయింట్ కదా మాది, పాయింట్ కాదు 18 ounces అనుకుంటా పెద్ది. ఓకే, ఒక 10 ounces వేసుకోండి. 10 ounces blueberries, 1 LB strawberries, and ఒక 1.5 LB grapes, 3 bananas and 3 apples. 1.5 LB గ్రేప్స్ వేసాం కానీ మోస్ట్లీ మొత్తం అవసరం ఉండదు, 1 LB సరిపోతాయి. ఓకే సరే, హాఫ్ LB. ఓకే, హాఫ్ LB ఇటు 1/4. సరే ఎక్కువ అవుతాయి కదా నేను తినేస్తాను. అదే ఆల్రెడీ స్టార్ట్ అయింది నాకు తెలుసు నాన్న, అందుకే చెప్పాను. అయినా కొంతమంది స్ట్రాబెరీస్ ఎక్కువ ఇస్తుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇట్లా పర్టిక్యులర్గా ఎగ్జాక్ట్గా 1 LB వేయాలని ఉండదు కానీ కాకపోతే ఏమవుతుందంటే రేషియోస్. దాని తర్వాత ఇవేమో స్వీట్గా ఉంటాయి కదా నాన్న, యాపిల్స్, బనానాస్. ఇంక ఇవి కొంచెం గ్రేప్స్, స్ట్రాబెరీస్ వేస్తే బాగుంటుంది. 2 క్వాంటిటీస్. మొన్న మేము అలానే కౌంట్ చేసుకుంటా ఇన్ని ప్యాక్స్ కావాలి అని తెస్తే ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. అసలు ఐస్ క్రీమ్ కూడా లాస్ట్ దాంతో సహా నొక్కి నొక్కి తీసామన్నమాట, మొత్తం అయిపోయినాయి. ఎంతసేపు కట్ చేస్తారు? ఫాస్ట్గా చేయండి. చూడటానికే అంత బాధగా ఉంటే చేసే వాళ్ళ పరిస్థితి ఏంది, చూసే వాళ్ళకి అలా ఉంది. నువ్వు కట్ చేసా అయితే అమ్మ ఎందుకు చేస్తుంది? ఇట్స్ మదర్స్ డే నుంచి. మదర్స్ డే కాబట్టి మమ్మీ తన కిడ్స్ ఎంత ఇష్టమో ప్రూవ్ చేసుకుంటుంది సంజన. మదర్స్ డే కాబట్టి ఈరోజు కుకింగ్ పెట్టుకోకుండా మదర్స్ డే కాబట్టి అమ్మ ఈజీ చేస్తుంది. యూ అండర్స్టాండ్? సో ఏంటి అన్ని షేప్స్ అట్లా కట్ చేయాలమ్మా? ఇట్లా రౌండ్గా చేస్తే బాగోదు బుడ్డి చూడటానికి. ఇట్లా మన ఏమంటారు స్క్వైర్ అలా చేయాలి, చిన్న చిన్న పీసెస్. బైట్ సైజ్ పీసెస్ ఉండాలి, పెద్ద పెద్ద ఉంటే అంతే. ఇదిగో ఇలాగా చూడు. అండ్ ఇది కట్ చేసేటప్పుడు కూడా ఈ లాంగ్ గ్రేప్స్ కాబట్టి ఒక 4th లాంగ్లో కట్ చేసి దాని 4th లో చేసేసి దాన్ని మళ్ళీ 3 అలా చేస్తున్నాను. 3 or 4 దాని గ్రేప్ని బట్టి చేస్తున్నాను. అండ్ దెన్ స్ట్రాబెర్రీస్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్. ఒకసారి చూపిస్తావా? ఇదిగో సంజన చిన్న నైఫ్తో చాలా బాగా చేస్తుంది, చిన్నగా బాగా చేస్తుంది. చిన్నది ఎక్కువ కంట్రోల్ అనిపించింది నాకు. సైజు కూడా అన్నీ ఒకేలాగా ఉన్నాయి ఆల్మోస్ట్. చూడు కదా, సంజన చేసే అన్నీ ఒకే సైజు ఉన్నాయి రాబుద్ది. అవును, మాస్టర్ షెఫ్లో పంపించండి నన్ను. మేము ఎందుకు పంపిస్తాం? యాక్చువల్లీ అసలు వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ షోస్ మాస్టర్ షెఫ్. ఏ కుకింగ్ షో అయినా చాలా ఇష్టం మాకు. చూద్దాం. చాప్డ్ తినండి బుడ్డి, సరిపోతాయి. 1 LB సరిపోతాయి, తినండి. ఇది కూడా ఏంది దీని సంగతి కూడా? నాకు అక్కర్లేదు అన్న, మీరు తినండి, మీరు తినండి. ఇది బ్లూబెర్రీస్ కట్ చేయాలా? బ్లూబెర్రీస్ కట్ చేయాలా? అక్కర్లేదు, బ్లూబెర్రీస్ కట్ చేయక్కర్లేదు అని ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి. హాఫ్లో చేస్తాను, బాగుంటుంది. చేస్తావా? చేసి నీకు టైం ఓపుకుంటే చేయనా? మామూలుగా అయితే అక్కర్లేదు అలా, అందుకే నేను బయట తినడానికి బాగుంటాయి అన్న. చేయలే అయితే చేస్తాను, ఎందుకంటే మీకు టైం ఉండి చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, నాకు లేకపోతే లేదు. బుడ్డి పాలు వేడైనాయి అన్న. ఈరోజు మదర్స్ డే రోజు ఫెస్టివల్ లాగా పాలు పొంగించు. అవును, కరెక్ట్గా వచ్చినట్టున్నాయి. నేను మర్చిపోయాను నాన్న అసలు పెట్టావని. బుడ్డి ఇవి ఫ్రూట్స్ తీయడానికి అక్కడ అది ఉంటుంది చూడు, ఈజీగా. గ్రేప్స్ తింటాను మర్చిపోయాలి సాయితీ, పర్లేదు. స్ట్రాబెర్రీ దాని గురించి, మిల్క్ గురించి సాయితీ చెప్పింది మేము ఒక పన్నే, అది మర్చిపోయింది. ఇప్పుడు అంత వేడిలో అయ్యి మాకులే నాన్న, కొంచెం చల్లగా అని ఇలా ఉంది కదా. ఇది చాలా టెంప్టింగ్ గా ఉంది కట్ చేసేటప్పుడు తినాలని. ఇప్పుడు సాహితీ చేత కూడా పని చేయించబోతున్నా, తీసి అందుట్లేనా. ఊరికి నిలబడి ఉంది ఇందాక నుంచి, మా సాయి చూస్తా. వేసే
అది దానికి కూడా మళ్ళీ అమ్మ హెల్ప్ కావాలా? నాకు దిష్టి పెడుతున్నారు మీరు నేను పని చేయట్లేదని. పని చేయట్లేదని దిష్టి పెడితే పని చేస్తావు అయితే పెట్టి వేసి. ఇప్పుడు కటింగ్ చాలా ఉంటుంది కాబట్టి మనం 2 చేతులు వాడామనుకో అప్పుడు మొత్తం స్కిడ్ అవుతా అట్లా ఉంటుంది. యూజువల్గా హ్యాండ్స్ ఎక్కువ పెట్టకుండా కట్ చేసుకోవటం సేఫ్. మొన్న నేను అన్ని కట్ చేసినా కూడా అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎంతసేపు పట్టిందబ్బా నాకు? 4 hours వరకు పట్టింది. కటింగు, మ్యాంగో పల్ప్ మిక్స్ చేయడం, మొత్తం క్లీనప్తో కూడా. ఇది ఆ ఫ్రూట్ కట్టర్స్ అవి వాడితే సరిగ్గా రావు కదా, జనాలు అవి వాడతారు చూడు, ఇట్లా ప్రెస్ చేసేవి. కష్టం నాన్న ఇది నీకు. ఓవర్ టైం కూడా ఇట్లా హ్యాండ్ పెయిన్స్ అవి వస్తాయి అంటారు. సరే నెక్స్ట్ ప్రెస్ చేయాలి కదా మొత్తం. సరే నెక్స్ట్ యాపిల్స్ కట్ చేస్తున్నాను నాన్న. ఓకే. దాంట్లో ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడో ఒకసారి కొన్నాను, నా వల్ల కాలేదు అసలు. ఇవైతే దాన్ని ఏమంటారు, ఆనియన్స్ కోసం కొన్నాను నాన్న. అప్పుడు ఫుడ్ ప్రాసెసర్లో వేయాలి అని కూడా తెలియదు. ఫుడ్ ప్రాసెసర్ ఉన్నా కూడా నేను వాడలేదు, చాలా తక్కువ వాడాను. కొన్నిటికే వాడేదాన్ని అప్పుడు స్టార్టింగ్లో. అది ఉండేది కదా, ఈ చిన్న సైజు లేదు కానీ పెద్దది ఉండేది. ఇంకా చిన్నది అయితే ఇంక వీరి లెవెల్లో ఒక 4 గ్రీన్ చిల్లీస్ కావాలనుకోండి దాంట్లో వేసి తిప్పేస్తాను. మనం కూడా టీవీ ట్యాప్లో పడ్డామేమో, టీవీ యాడ్ ట్యాప్లో. టీవీ యాడ్ వచ్చాయి కదా, చాపర్ది జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. అంతే వాళ్ళే అసలు ఫేస్ లో కూడా చేంజ్ రాదు నాన్న, ఇలా అంటారు అంతే. అంతే అంత ఈజీ అనుకున్నాము, తెలిసింది అంత ఈజీ కాదని. అది మరి ఆనియన్స్ అవి చేయలేములే నాన్న, మరి వేస్ట్ కదా నీకు. సాఫ్ట్ వెజిటబుల్స్ చేయలేవు ఎందుకంటే స్క్విష్ అయిపోతాయి. హార్డీ ఏమో కష్టం చాలా నొక్కటము, ఇంకా దేనికి అది. దాని తర్వాత ఈ పీలర్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో కూడా 3 ఏమో ఉన్నాయి కానీ ఇదే బాగుంటుంది. ఎందుకంటే పీలర్ కదా అసలు, అది అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. ఈ చిన్నది జింజర్ వాటర్ బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ రాదు బుడ్డి, రాదు నాన్న. ఇదిగో ఇది బాగుంటుంది, ఆ బుడ్డది ఉంది చూడు ఒకటి, చాక్లెట్ది. ఇది బాగుంటుంది యాక్చువల్గా. సంజన బాగా కొన్నిటికి వాడుతుంది కదరా బుడ్డి పెద్ద. ఈ పీలర్ కూడా ఉంది, అసలు అది కూడా వాడను. అదే నేను అంటున్నా, అసలు చూడలేదు, కొత్తగానే ఉంది, ఎలా ఉన్న పీలర్ అలానే ఉంది. అది ఇదే వాడతాను ఎక్కువ. ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు పంచుకొని తింటున్నారు, నీకోటి నాకొకటి అని. చివర్లో ఏమన్నా మిగిలితే అప్పుడు ఒకటి తీసుకుంటాలే, ఇద్దరు పంచుకోండి. నేను అడగటం వేస్ట్ అనుకుంటా. ఏమనుకున్నావు నన్ను కట్ చేసి? బిజీగా ఉన్నా బుడ్డిగాడు ఇప్పుడు ఏదో అనుకున్నాను. సంజన అమ్మాయి ఇప్పుడు తను ఏమంటారు, మిల్క్ ఎలా కూల్ అవుతున్నాయని టెస్ట్ చేసుకుంటున్నాను, అర్థమైందా? అయ్యో అది కష్టపడి. అన్నిటికన్నా ఈజీ కటింగ్ యాపిల్స్ కదా నాన్న. యాపిల్స్ ఈజీగా చేసేయచ్చు. మమ్మీ మిల్క్ పై మీగడ వచ్చింది, తీసేసేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే తీసేది కూడా, అందుకే నాకు చెప్తుంది. బ్లూబెర్రీస్ కట్ చేసే పని అయితే హాఫ్లో కట్ చేయొచ్చు. సంజన చేస్తుంది హాఫ్లో. అన్నిటికంటే ఈజీ యాపిల్స్ కట్ చేయటం. బుడ్డి ఓ పని చేయనా, నాకు తీసుకొచ్చు బౌల్ తీసుకురా, సాఫ్రాన్ వేసేసి తీసుకురా, నేను వేసిస్తాను. స్ట్రెయిన్ చేస్తావా? నాకు ఒక హాఫ్ యాపిల్ ఇవ్వమా నాకు సాయితి. మళ్ళీ ఒక 3 స్ట్రాబెర్రీస్ వాష్ చేయి, ఒక 5 బ్లూబెర్రీస్ బయటికి. ఎందుకు? నేను చూపిస్తాను. ఇంకొక క్యారమ్ టూత్ పిక్స్ కూడా తీసుకుందా. మీకు ఒక యాపిలా లేకపోతే ఒక ఇంత చాలు. ఓకే సరే, సంజన చెప్పినట్టు చేయను. ఎన్ని గ్రేప్స్ ఎన్ని పెద్ద? ఒక 6 బ్లూబెర్రీస్. ఇవి వాడచ్చు యాక్చువల్లీ. 6 బ్లూబెర్రీస్ గ్రేప్స్ వదిలేసి తినద్దు, ఇంకా వదిలేసి. టూత్ పిక్స్ తీసుకుందా. ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడన్నా. వీళ్ళు ఎలా అంటే అవసరమైనప్పుడు వచ్చి ఇది కావాలి ఇవి ఉన్నాయి కదా మన ఇంట్లో అంటారు, అది ఎక్కడుందో కూడా ఎగ్జాక్ట్గా రెడీగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు అడుగుతారు. ఇంకేం కావాలన్నా? ఒక 2 స్ట్రాబెర్రీలు తీసుకున్నా అయితే. మళ్ళీ సడన్గా ఐడియా వచ్చింది నీకు ఏదో చేయాలని. ప్రజెంటేషన్ ఐడియా. మాకు తెలియదు సంజన ఏం చేయబోతుందో. ఆ మింట్ ఆకులు కూడా తీసుకో అయితే. మింట్ కూడా ఉంది కదా. బ్లూబెర్రీస్ బాగుంటాయి, బ్లూబెర్రీ పికింగ్ బాగుంటుంది. వెళ్ళాలి, సీజన్ వచ్చింది కదా మళ్ళీ. అయిపోయిందా? సీజన్ అయిపోలేదు నాన్న, ఇంకా రాలేదు కదా, కొంచెం లేట్. జూన్లో వస్తుంది పెద్ద. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా ఉంటుందా బుడ్డి? నాకు తెలిసి బోస్టన్లో ఉన్నప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వెళ్ళేవాళ్ళవి నాకు గుర్తుంది. బ్లూబెర్రీ పికింగ్ ఎప్పుడు వెళ్ళేవాళ్ళం మేము. అక్కడ హెయిర్ రైట్స్, పంకిన్ ప్యాచ్లు అన్నీ ఉండేవి కదా. అప్పుడు డాడీ ఫోటోగ్రఫీస్కి వెళ్తే మన ఫేస్లే ఉండేవి ఫోటోలో. ఫేస్ యాపిల్ ఉండేది అంతే. చూడండి నాకు ఈ జాబ్ అన్నీ చేపిస్తున్నారు, మళ్ళీ నేనేం చేయను అంటున్నారు. నువ్వేం చేస్తున్నావు నాన్న? రియల్. ఓ అదే. మమ్మీ నువ్వు చెప్పకుండానే ఒక పని చేయబోతున్నా. స్టెయిన్ చేయబోతున్నావా?
బుడ్డి ఎంత ఏం కష్టపడుతుంది చేయబో పాపం. చూద్దాం ఏం వెతుకుతుందో చూద్దాం పెద్ది అదే కదా. అవి కనిపించవు ఇప్పుడు మళ్ళీ వస్తుంది అప్పుడు నా దగ్గరికి. ఇంకెందుకంటే చిన్నవి చేస్తే మరీ నోట్లో పెట్టుకుంటే కనిపించదు, తిన్నట్టు ఉండదు అని చెప్పేసి ఈ సైజ్ చేసేసుకుంటాము. 3నే కట్ చేసింది ఆపిల్స్, ఈ బౌల్ నిండా వచ్చేసింది అన్న. ఈ పీస్ నా దగ్గర ఉంది. ఏ పీస్? ఈ పీస్ ఒక పీస్ ఓకేలే. సో మేమైతే ఈ సాఫ్రాన్ వాడతాం పూజలకి, పొంగల్ అండ్ ఇట్లాంటి స్వీట్స్కి వాటన్నిటికి ఎక్కువ యూజ్ చేస్తాం కదా. మ్యాంగో ఇది లెస్సీలకి Yeah. అట్లా కొన్నిటికి బాగుంటుందిలే నాన్న. యాక్చువల్లీ ఇది కాస్ట్కోలో దొరికింది అనమాట. మేము దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. బట్ ఇదేంటంటే ఇట్లా ఓపెన్ చేసి మీరు స్మెల్ చేస్తేనే అంత మంచి క్వాలిటీ సాఫ్రాన్ తెలిసిద్ది. మనము ఇండియన్ కాస్ట్కో ముందర ఇప్పుడు ఆల్రెడీ స్మెల్ వచ్చింది నాకు. సాయితి ఏం నీకు వచ్చిందా నాన్న? సంజయ్ నాకు వచ్చిందా? నాకైతే వచ్చింది. నువ్వు తీసి లిడ్ పెట్టావు చూడు. అప్పుడే వచ్చింది కదా. సో ఇది ఒక 4 ఈ గ్లాస్ జార్లు కూడా నేను వాడుతున్నాను. దేనికి వాడుతున్నాను తెలుసా నాన్న? అక్కడే పెట్టుంది. ఇట్లా గరం మసాలా ఉంటాయి కదా, ఈ మధ్య ఇంట్లోనే చేసుకుంటున్నా. పెద్ద ఏం అనిపించట్లేదు, ఏదో పని అని అంతకుముందు ఏదో అనుకున్నాం కానీ జస్ట్ అన్నీ ఒకసారి లైట్గా వేడి చేసేసి బ్లెండ్ చేసి దీంట్లో పెడుతున్నా. కొంచెం వేస్తే చాలా స్మెల్ వస్తుంది. సంజన పాపం ఈరోజు ఎక్కువ పని చేస్తుంది. అంటే ఇంకొక యాపిల్ ఉంది కదా నాన్న, అది ఇద్దాము కావాలంటే. ఇంకొక 2 స్ట్రింగ్స్ వేయండి. ఎన్ని వేసాము? ఒక 10 వేసావా? 10 వేస్తే సరిపోతాయి. 10 సరిపోతాయి లేకపోతే. ఇదిగోండి తినేయచ్చు ఎవరైనా, లేకపోతే కట్ చేసేసేసి. ఇది ఎలా ఉంది? ఏదో ఇంట్లో పెట్టుకునే ఆర్ట్ పీస్ లాగుంది. చేస్తుంటారు కదా నాన్న ఇలాగా. అవును, ఆల్రెడీ మన ఇంట్లో ఒక ఆర్ట్ పీస్ ఉంది. సరే అయితే ఇప్పుడు నేనేం కట్ చేయమంటారు? ఇంక నెక్స్ట్ బనానాస్ అంతే కదా. ఒకసారి నాకు బనానాస్ ఇవ్వనా, చేసేస్తాను అయిపోద్ది. అది మిల్క్ వేయాలేమో. ఓ అసలు ఇప్పుడు ఏది ఇంకా మిల్క్ ఒక ఇంకేసే పనే లేదు సాయితీ దాంట్లో. మనం ఎంతసేపు ఉన్నా కూడా అట్టే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీగడ వస్తే అమ్మాయి చూడు కూడా చూడదు, పెద్ద ప్రాబ్లం అది నాకు. ఇప్పుడు కొంచెం చల్లగా కూడా అయిపోయినాయిలే మిల్క్. మొత్తంలో సోక్ చేస్తాం, మనం ఎలాగో మిల్క్ వాడతాము. బుడ్డి నా స్ట్రాబెరీస్ కావాలా పెద్ద? చిన్న ఉంది సాయితీ వీలైతే పెద్ద నేను తీసుకుంటాను. ఇక్కడ వదిలేసి. నీకు స్ట్రాబెరీస్ కావాలా? అక్కర్లేదు తీసుకుంది. సరే ఇంకా ఇది కూడా చేయాలేమో చూసుకో. బుడ్డి వేసాను నాన్న సాఫ్రాన్ మిల్క్ దాంట్లో. ఓకే, సో ఇది సాఫ్రాన్ కూడా వేసేసింది మిల్క్ లో. అండ్ మీరు చూస్తా ఉంటే లైట్ కలర్ కూడా స్టార్ట్ అవ్వింది అక్కడ ఎడ్జ్ లో. పెద్ది ఈరోజు సంజన సాయితీ I need banana piece too, mom. ఒక 1 ఎలా కావాలి? 1/5 బనానా ఇవ్వు నాకు. కాదు నాన్న, నీకు జస్ట్ బనానా హోల్గా ఇచ్చేయమంటావు అంతేనా? జస్ట్ కొంచెం కట్ చేసి ఇచ్చేసి. ఓకే 1/5. యా సరే మెజర్ చేయండి నాన్న. అది ఎత్తరండి, అది వాడుకున్నాను. మిగతా అది ఎలాగో మనకి ఈరోజు ఉంది కదా. మన ఈరోజు ఉంది మనకి, మిగతా అది ఎక్కడికి పోవాలో. బుడ్డి పెద్ది విన్నావా? అదేంటి అదిగో చూసావా? మీకు అర్థమైందా? నేనున్నానంట. సంజన కార్వింగ్ చేసే దాంట్లో ఏ మిగులుతాయి సాహితీకి వెళ్తున్నాయి అంతే కదా బుడ్డి. నాకు ఆ షేప్ నచ్చలేదు కట్ చేసిన తర్వాత, అందుకని ఇచ్చేసావా? యా చూడండి మళ్ళీ నాకు ఈ బౌల్ ఇచ్చాడు. దీంట్లో ఉన్న 2 గ్రేప్స్ తినేసి బౌల్ నుంచి సాయితీ అని. ఎందుకు బౌల్ కూడా తినేస్తా? వద్దులే నాన్న, ఇది ఫుడ్ తినాలి, దాన్ని ఫుడ్ పెట్టినా ఇందులో. అన్నిటికంటే చివరి బనానాస్ కట్ చేసుకోండి, అప్పుడు స్లిప్ అవ్వకుండా ఉంటాయి ఇక కనీసం. బుడ్డి బనానా అయినా పీల్ చేసి ఇవ్వచ్చు కదా నాన్న. పీల్ చేస్తే నల్లగా అయిపోయింది మమ్మీ. అన్నిటికీ రీజన్స్ ఉన్నాయి ఈరోజు. నా చేత బాగానే చేయించుకుందిలే. మా స్ట్రాబెరీస్ తీపించుకుంది, మింట్ తెప్పించింది, టూత్ పిక్స్ తెప్పించింది. ఎన్ని చేసావు బుడ్డి? అదే కదా, ఇంకెన్ని చేస్తా. ఈరోజు లేకపోతే మిక్సింగ్ పని ఉండేది, ఏదన్నా ఇట్లా ఫుడ్ ఉండుంటే కుకింగ్ స్టవ్ దగ్గర కలుపుతా ఉంది. ఈరోజు ఆ పని లేదు. కానీ బుడ్డి నీకు ఇప్పుడు ఇంకో పని ఉంది, మర్చిపోయావు. ఏంటిది? నువ్వే చెప్పు. ఐస్ క్రీమ్. అది ఎలాగూ మ్యాంగో పల్ప్. అది కూడా నువ్వు చేయలేవులే, అది ఓపెన్. బనానా Elite. వర్కౌట్ అవ్వట్లేదు మామ్, కట్ ఏందన్నా? ఏంది ఇలాచీని ఏం చేయాలి? పౌడర్ చేయాలా? ఇలాచీని పౌడర్ చేయాలి. ఇలాచీ పౌడర్ ఏం పెట్టలేదు నేను ఇంట్లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తున్నాను ఎక్కువ. డాడీకి కూడా ఒకటి అది ఎలా ఉంది అసలు? స్నో మ్యాన్ లాగా ఉంది పెద్ద, చూసావా? డాడీకి కూడా ఒకటి చేస్తున్నావా పాపం? యా ఈజీ కటింగ్ అయితే ఇవి అన్నిటికంటే అస్సలు స్కిడ్ అవ్వకుండా బాగా వస్తాయి యాపిల్స్. ఇంకేమన్నా ఉంది నాన్న నీకు కట్ చేయాల్సింది? మింట్ ఏమన్నా కావాలా? మింట్ చేస్తాను, పైన పెట్టేస్తాను. సరే ఇది బుడ్డి మోటార్ అంటే స్టైల్ చిన్నది ఉంటుంది. ఎన్ని ఇలాచీ కావాలి? అది ఒకసారి 4 అయినా ఇక్కడ పెట్టేసి
నువ్వు అది మెత్తగా ఎలాగో చాలా మెత్తగా చేయలేదు కాబట్టి 4 వేస్తే బెటర్. ఇది తీసేసేదా మరి? ఇంకా నీకేమన్నా టాస్క్ కావాలా పెద్ద? నాకేం లేదు, నా పక్కర్లేదు కదా. సరే నేను తీసేస్తున్నా ఇక్కడ నుంచి. ఓకే, నన్ను దీరావరీలో బుడ్డి నాన్న పెద్ద తీ నాన్న అమ్మాయినంట. ఇది అయిపోయి నాకు తీస్తుంది. సాహితీ ఇప్పుడు చేస్తున్న పని రీల్లో ఉండాలి. అదే నన్ను అయిపోయే స్టేజ్, నేను అయిపోయి కూర్చుంటాను, మీరు చేసేసేయండి. కొరది తెలుసు కదా మీకు ఎలాగో. ఎందుకు మమ్మీ పాపం ఇంతసేపు పని చేసి ఇంకొంచెం సేపు చేయపడలేదు. క్రెడిట్ తీసుకుంటారా? యాపిల్స్ కింద ఇస్తారు వీళ్ళు పడిన ఏనా యాపిల్స్దా నానా? అది ఇస్తారా క్యాన్లు అయ్యి? నేను లోపల ఓపెన్ చేసుకుంటాను ఈజీగా. యా, ఒకసారి. సాయితీ ఇక్కడ జాబ్ వచ్చింది. నేను బిజీగా ఉన్నాను. ఈ జాబ్ కూడా చేయవా? ఆ జాబ్ నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు ఏంది జాబ్ వస్తే? బుడ్డి యా, డైరెక్ట్ జాయినింగే నాన్న, నీకు యాక్సెప్టెన్స్ ఏమి ఉండవు. ఇంకా ఒకటి తీసుకురా నాన్న, ఒక దాంట్లో ఎన్ని ఫ్రూట్స్ అది చూపిద్దాం. యాక్చువల్లీ మేము 3-4 డిఫరెంట్ కైండ్స్ చేస్తాము ఫ్రూట్ రెసిపీస్. వాటిలో ఒకటి ఏంటంటే మోస్ట్ సింప్లెస్ట్, ఈజియెస్ట్ అండ్ ఎక్కువ క్వాంటిటీలో ఈజీగా చేయగలుగుతాం దీంతో. సో ఇదేంటంటే మ్యాంగో పల్ప్ అనమాట. అండ్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాంగో పల్ప్ సెల్ చేస్తూ ఉంటారు. బట్ మేమైతే ఈ మ్యాంగో పల్ప్ అంటే ఆల్ఫాన్జో మ్యాంగోస్తో తీసిన మ్యాంగో పల్ప్ మాకు ఎక్కువ నచ్చింది. సో ఇదైతే ఒక క్యాన్ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. అండ్ ఇదైతే టిపికల్గా ఇండియన్ స్టోర్లో అయినా దొరికిద్ది కదా? యాస్, ఏ ఇండియన్ స్టోర్లో అయినా దొరికిద్ది. మేమైతే మా లోకల్ ఇండియన్ స్టోర్లో తెచ్చేసుకున్నాం. సో మ్యాంగో పల్ప్ ఫస్ట్ వేయాలి కదమ్మా? ఏ నాన్న ఫస్ట్ వేసేసి దాని తర్వాత నెక్స్ట్ వేద్దామా? ఒక్కొక్క ఫ్రూట్స్ వేసుకుంటా వెళ్తే సరిపోద్ది నాన్న. యాపిల్స్ వేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఆల్రెడీ ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకున్నా మీకేం క్వాంటిటీ ఎక్కువ అనిపించినా కూడా తినేటప్పుడు ఏం అనిపించదు. యాక్చువల్ ఫ్రూట్స్ మంచిది కదా, అందుకని ఈ క్వాంటిటీ బాగుంటాయి. ఏందన్నా సరిపోద్ది, మిక్స్ చేయడానికి సరిపోద్ది. నాకు ఎస్టిమేట్ చేయలేను నేను ఎప్పుడు. ఇవి గ్రేప్స్ ప్లస్ బనానాస్. సరే నెక్స్ట్ ఏంటిది? యాపిల్సా? ఎస్, నెక్స్ట్ యాపిల్స్. ఇంకో టిప్ ఏంటంటే, యాపిల్స్ బనానాస్ ఉన్నాయి కదా, ఇవి బ్లాక్గా అయిపోతాయి కదా, ఆక్సిడైజేషన్ అయిపోతాయి కట్ చేసి పెడితే పిల్లలు. అందుకని నేనేం చేస్తానంటే అవి 2 ముందు కట్ చేసి దాంట్లో మ్యాంగో పల్ప్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటా. అప్పుడు మనకి నెక్స్ట్ డే కావాలన్నా అంటే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు దాంట్లో గ్రేప్ ఇవి వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ గ్రేప్స్ వేసేసి మిక్స్ చేస్తే అయిపోద్ది. బేసిక్లీ ఏంటంటే ఆక్సిడైజ్ అవే ఫ్రూట్స్ని మీరు కట్ చేసి మ్యాంగో పల్ప్లో మిక్స్ చేసుకున్నారనుకోండి, అప్పుడు అవి ఇంకా ఆక్సిడైజ్ అవ్వవు. ఇప్పుడు మనకి ఆ రోజు మొన్న కూడా అదే చేశాను నాన్న పెద్ద మీ ఈవెంట్ అప్పుడు కూడా. నెక్స్ట్ ఇవి వేస్తున్నాను. ఓకే, గ్రేప్స్, బ్లూబెర్రీస్ ప్లస్ స్ట్రాబెర్రీస్ నెక్స్ట్. సో మీరు ఇది ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు మ్యాంగో పల్పే కనిపించట్లేదు, మొత్తం ఫ్రూట్సే ఉన్నాయి. అండ్ ఎందుకంటే మేము ఇది మొత్తం స్టోర్ చేసుకుంటాము. యా, ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం మనము శుభ్రంగా పైన కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని ఫ్రూట్స్ కావాలో తీసేసుకొని మ్యాంగో పల్ప్ మిక్స్ చేసేసుకొని ఐస్ క్రీమ్ మ్యాంగో పల్ప్ చేసుకోవచ్చు. కొంచెం కావాలన్నా చేసుకోవచ్చు, అది మన చేతుల్లో ఉంటుంది చాయిస్. యా, ఎందుకంటే ఇట్లా మేము తింటానికి ఒక 3-4 డేస్ పట్టుద్ది. సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తినేటప్పుడు కలుపుకుందాం అనుకున్నాము. బట్ మీరు ఇట్లా పార్టీస్కి అట్లా చేసేటప్పుడు కావాలంటే ముందలే మిక్స్ చేసేసుకొని పెట్టుకోవచ్చు మొత్తం. పార్టీస్కి కూడా నాన్న నీకు ఫ్రిడ్జ్లో పట్టదు కదా ఎక్కువ క్వాంటిటీ అయితే. నేను అదే చేశాను మొన్న. బేసిక్గా ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పట్టడం కూడా టఫ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలానే మిక్స్ చేసి పెట్టుకోండి, ఆ పార్టీ టైంలో జస్ట్ తీసేసి మిక్స్ చేసేస్తే అయిపోద్ది. అది ఈజీ అనమాట. ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో పల్ప్ ప్యాక్ స్టార్ట్ చేసుకుంటే అయిపోయింది. బుడ్డి ఇప్పుడు మనం తినడానికే చేసుకుంటున్నాం మేము, నలుగురికి వస్తుంది, ఆ పని చేద్దాం అంతే. ఇప్పుడు మిల్క్ కూడా దీంట్లో వేయక్కర్లేదు కదా, స్టోర్ చేసుకునే పని అయితే వేయచ్చా? లేదు నాన్న, స్టోర్ చేసుకునే పని అయితే అవసరం లేదు, కానీ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు. నేనైతే వేసేస్తాను. ఓకే, అంటే మాకు కావాలి అనుకుంటేనే ఇవన్నీ. పైగా సాఫ్రన్ అంటే ఆప్షనల్ అయితే కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు సాఫ్రన్ మిల్క్ వేసాము, దాని తర్వాత నేను ఇలైచి వేస్తున్నాను. సాహితీ కష్టపడి చేసింది కదా ఆ ఇలైచి. అలా కావాలన్నా తినేయచ్చు, మీ ఇష్టం. దీంట్లోనే మీకు తక్కువ ఫ్రూట్స్ కావాలనుకోండి, ఇదే ఫ్రూట్స్ తోటి ఒక 3 మ్యాంగో పల్ప్స్ వేసి చేసుకోవచ్చు. అంతే కదా నాన్న, క్వాంటిటీని మనం ఎలాగా చేసుకుంటే చేసుకోవచ్చు. నలుగురికి 4 స్కూప్స్ వేస్తున్నాను. ఏం సంజన చేయగలుగుతానన్నా వస్తుందా? నా చేతులు జాగ్రత్త. వచ్చింది, నువ్వు అనాలకు వచ్చింది సాయితీ. అది కొంచెం వేస్తున్నామా? ఇది కూడా ఒక 1/3 సరిపోయింది కదా. 1/3 కూడా అవసరం లేదు నాన్న, 1/4 మిక్స్ చేశాను పెద్ద. ఓకే, ఇంక ఇది మనం పక్కన పెట్టుకుందాము. యాక్చువల్గా ఫ్రూట్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అంతే, దాంట్లో మనం ఏం చేయలేదు బేసిక్గా.
అంతే సో మేమైతే ఐస్ క్రీమ్ ఇది తెచ్చుకున్నాము. అది ఎవరు తిన్నారా? No one ate it. Just అదే కదా. అతుక్కోమైంది దానికి. సో ఇదైతే హోల్ ఫుడ్స్ నుంచి అనమాట. తీస్తావా? వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆబ్వియస్లీ ఎవరి దగ్గర అయినా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా. బట్ మేమైతే ఇది తెచ్చుకుంటాము, వెనలా ఐస్ క్రీమ్. ఈ మ్యాంగో పల్ప్ రెసిపీతో వెనలా ఐస్ క్రీమే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కాదు, ఇదే బాగుంటుంది. Yeah, ఇంకేది మిక్స్ చేసినా కూడా రాదు, ఇంకా అసలు టేస్టే రాదు. మీరు మ్యాంగో పల్ప్ వేస్తున్నా కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ వేసుకుందాం అనుకున్నా టేస్ట్ బాగుంటుంది, వెనలానే బాగుంటుంది. నువ్వు స్కూప్ చేస్తావు సంజన ఐస్ క్రీమ్? సంజన బాగా చేస్తుంది స్కూప్ చేయటం. అది వీడియో తీయాలి కదా. మర్చిపోయాను. ఏంద్రా పెద్ద పాపం ఎక్కువగా వస్తుందా? ఐ మీన్ 3 scoops కదా మనం వేసేది, 3 or 4. 4 అయినా సరిపోద్ది. కొంచెం పెద్ద పని అంటే ఇదే. ఏమవుతుందంటే మెల్ట్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ మెల్ట్ చేసేయచ్చు, కానీ మనం తినేటప్పుడు ఒకసారి మన ఫింగర్ ఓకేనా, తినేటప్పుడు కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది. మొత్తం ఎలాగో మెల్ట్ అయిపోద్ది మనం తినే లోపల. సో ఐస్ క్రీమ్ వేసిన తర్వాత కలర్ కూడా లైట్ యెల్లోకి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చాలా బాగుంది కలరు. యా, మరీ ఏంటంటే మనం ఐస్ క్రీమ్లు ఎక్కువ వేసుకుంటే మరీ తెల్లగా కనిపిస్తుంది, మ్యాంగో పల్ప్ ఎక్కువ వేస్తే మరీ ఎల్లోగా కనిపిస్తుంది. అలా కాకుండా మనం చేస్తుంటే వచ్చేస్తుంది, తెలిసిపోయింది మనం ఎంత వేసుకోవాలి అని. ఇది ఓ క్యాష్యూస్ మమ్మీ, బాగానే గుర్తుంది బుడ్డి. నేను మర్చిపోయాను. నాకు గుర్తుంది కానీ బుడ్డపిల్ల అడుగుతుందా అని చూస్తున్నా. నా క్యాష్యూస్ నేను అట్లా అది ఎలాగూ చివరి పైన వేసేదే కదా, ముందే వేసి పెట్టామంటే బాగోదు టేస్ట్. ఓకే, ఇది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, హెవీగా ఉంది. అండ్ ఒక 4-5 days పడుతుంది కదా మనకి, మినిమం పడుతుంది ఇప్పుడు పెద్ద. అది కూడా రోజు తింటే. అయినా కూడా ఏం కాదులే నాన్న, మీరు ఫ్రూట్స్ అంటే కట్ చేసుకొని ఏం తిన్నారు. అండ్ అదేం పాడేది కూడా కాదు, ఇట్లా బాగుండిద్ది. అండ్ ఇది కూడా ఐస్ క్రీమ్ కూడా మెల్ట్ అయిపోయింది ఇంట్లో అయితే. మదర్స్ డే అని ఒక రోజు కాకుండా 4 రోజులు రెస్ట్. క్యాష్యూస్ ని దంచాలా మళ్ళీ? పచ్చివే, మనమేం ఫ్రై చేసిన వాళ్ళ ఏం కాదు, రా క్యాష్యూసే. జస్ట్ ఇట్లా అంటే చూడండి అయిపోయింది పీసెస్, ఒకసారి అంటే అయిపోయింది. ఏ బుడ్డి అయ్యన్న అయ్యి ఇందులో నా చేత నేను ఓడుకుంటే మీరు చూడలేదు. సైడ్ను పెట్టా అంతే. సో ఈ క్యాష్యూస్ కూడా మేము ఏంటంటే అన్ని స్టోర్స్లో ఉంటాయి, బట్ మేము హోల్ ఫుడ్స్లో బల్క్ సెక్షన్ అని ఉంటుంది అనమాట. మేము మొన్న చూపించాము కదా ఢిల్లీ వచ్చినప్పుడు హోల్ ఫుడ్స్కి, సో అక్కడ తీసుకుంటాము. అక్కడ మనకి కావాల్సినంత మనం తీసుకోవచ్చు. మేమైతే ఎక్కువనే తీసుకొని స్టోర్ చేసుకుంటాం, కావాల్సినప్పుడు తినొచ్చు అని. అక్కడ 2 types ఆఫ్ క్యాష్యూస్ ఉంటాయి అన్నమాట హోల్ ఫుడ్స్లో. 2 కాదు, చాలా టైప్స్ ఉంటాయి. 2 మా ఫేవరెట్. మసాలా కూడా ఉన్నాయి ఇంట్లో. Yeah. మసాలా క్యాష్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. చూపిద్దాం. దేవుడి దగ్గర ప్రసాదం రోజు అయ్యే పెడుతున్నాం. దేవుడికి మసాలా క్యాష్యూస్ పెడతాము, ప్రసాదాలకి ఇది వాడతాము. ఇంకా చాలా మనకి చాలు, దీంట్లో చాలు. బుడ్డి అట్లా గిన్నె లేదే లోపల, రోల్ కూడా అందుకని గట్టిగా పట్టుకున్నాయి. ఓకే, ఫైనలీ టేస్టింగ్ టైంకి వచ్చేసాము. థ్యాంక్స్ అయితే. రెడీనా? ఇది ఆల్రెడీ మనకి ఎట్లా ఉండిద్దో తెలుసు కానీ ఈరోజు వీడియోలో చెప్పాలి కాబట్టి ఎగ్జాక్ట్గా ఎలా టేస్ట్ వస్తుందో ఇంకా కరెక్ట్గా చెప్తారు ఇద్దరు. ఏ ఫ్లేవర్ వస్తుందన్నా? చాలా చాలా బాగుంది. అది స్ట్రాబెర్రీస్ కొంచెం పుల్లగా ఉండటము, యాపిల్స్ క్రంచీగా, అండ్ బనానా కొంచెం ఆ స్వీట్ ముషీ టెక్స్చర్ వచ్చింది. అది టేస్ట్ రియల్లీ గుడ్. నీకేం ఫ్లేవర్ వచ్చింది పెద్ద? అండ్ దెన్ ఈవెన్ ఇలాచీ అండ్ సాఫ్రాన్ కూడా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా అసలు ఫస్ట్ అయితే ఇలా దగ్గరికి తీసుకురాగానే 2 స్మెల్ వచ్చేసినాయి. ఇలాచీ, సాఫ్రాన్ అయితే ఇంకా డామినేట్ చేస్తుంది యాక్చువల్గా, చాలా బాగుంది. ప్లస్ కోల్డ్గా కూడా ఉంది కదా. ఈవెన్ క్యాష్యూస్ కూడా ఏంటంటే ఇప్పుడే వేసాం కదా, అవి కూడా క్రంచీగా ఉంటాయి మనకి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ విల్ నాట్ లైక్ దిస్ రెసిపీ. అందరికి ఇష్టమే ఇది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా ఉంది. ఈవెన్ మనం వెనలా ఐస్ క్రీమ్ యాడ్ చేసి మ్యాంగో పల్ప్ యాడ్ చేసాం కూడా, ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో స్వీట్ లైక్ చాలా కరెక్ట్గా ఉంది. ఇట్స్ నాట్ టూ స్వీట్. ఇంకా ఎక్కువ వేసాం అనుకోండి ఐస్ క్రీము, అప్పుడు ఎక్కువ స్వీట్ అయిపోద్ది, ఓవర్ స్వీట్ అయిపోద్ది. ఇది కరెక్ట్గా ఉందన్నమాట. అందుకని కొంచెం తినేటప్పుడు చూసుకోవచ్చు. మరి ఇంకా పిల్లలు తింటారు ఇష్టంగా అనుకుంటే అప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి, కానీ మనకైతే సరిపోద్ది ఇదే ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా. కూడా మా ఛానల్ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్గా షేర్ చేసుకోండి. See you guys tomorrow in another video. Bye. నువ్వు పెద్ద నువ్వేం చెప్తున్నా? నేను బిజీగా ఉన్నా. Se acabó. Free drinks in the house.